వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఉదయ్ కిరణ్ హీరో ఉదయ్ కిరణ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తను చనిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఉదయ్ కిరణ్ విషయంలో అందరూ కూడా చిరంజీవి గారిని తప్పు అంటూ ఉంటారు. దానికి సంబంధించి కూడా కొన్ని వాస్తవాలు బయట పెట్టేశారు మురళీమోహన్ గారు. అవేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఆనాటి లవర్ బాయ్గా ఉదయ్ కిరణ్ మనందరికీ గుర్తుండే ఉంటాడు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి కెరియర్ స్టార్టింగ్లోనే సూపర్ డూపర్ చిత్రాల్లో అందుకొని స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ స్టార్డమ్ చూసి దర్శకులు, అగ్ర నిర్మాతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్. ఆయన మరణానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఎవరికి తోచిన విధంగా వారు రకరకాలైనటువంటి వార్తలు అయితే చెప్పుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పినప్పటికి కూడా వాస్తవం ఏమిటనేది మాత్రం ఉదయ్ కిరణ్కి మాత్రమే తెలుసు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సరే, ఆయన లేదు కాబట్టి అంటే ఉదయ్ కుమార్తో పనిచేసినటువంటి తోటి నటీనటులు, దర్శకులు కూడా తమకు తెలిసి వారు ఏవైతే ఉన్నాయో తమకు తెలిసినటువంటి విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా ఇక్కడ మురళీమోహన్ ఉదయ్ కిరణ్కి సంబంధించినటువంటి ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ కూడా ఉదయ్ కిరణ్కు చిరంజీవి మధ్య ఉన్నటువంటి రిలేషన్ పైన కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఉదయ్ కిరణ్కి హైపర్ టెన్షన్ ఎక్కువని, ఒకసారి విపరీతమైనటువంటి బీపీ వస్తుంది. ఆ విషయంలో ఆయన తన కంట్రోల్ను కూడా ఉండడు. ఆ సమయంలో కూడా ఇక్కడ సిచ్యువేషన్ కూడా బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఇలా బాధపడుతున్నటువంటి ఉదయ్ కిరణ్ని మేము హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూపించామని, అక్కడ డాక్టరు మీరు ఇలా ఆవేశపడకూడదు, ప్రశాంతంగా ఉండాలని కూడా ఉదయ్ కిరణ్కి ఎన్నోసార్లు చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. డాక్టర్తో సరే అని చెప్పిన ఉదయ్ కిరణ్ యథావిధిగా హైపర్ టెన్షన్తో బాధపడేవాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరైనా ఒక సినిమాను నటించి హిట్ కొడితే వారికి ఫోన్ చేసి అభినందించడం చిరంజీవి గారి లక్షణం. అయితే ఈ క్రమంలో కూడా ఉదయ్ కిరణ్ను మంచి సినిమాలు చేయడంతో తరచుగా ఆయనని అభిమానించడమే కాకుండా తన ఇంటి అల్లుడుగా చేసుకోవాలని కూడా భావించారు చిరంజీవి గారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఆ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఉదయ్ కిరణ్ సినిమాల్లో కూడా ఇక్కడ ఫ్లాప్ అయ్యారు. చివరికి అవకాశాలు లేకపోవడం, తనను కూడా ఇక్కడ తను కూడా డిస్టర్బ్ కావడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని కూడా అంటూ మురళీమోహన్ గారు చెప్పుకొచ్చారు. దీంతో మురళీమోహన్ గారు చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇందులో ఈయన చెప్పినటువంటి విషయాలైతే ఒక కొత్త విషయాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో వాస్తవం ఉందా లేదా, మురళీమోహన్ గారు చెప్పినటువంటి ఈ విషయం వాస్తవం ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.